బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ప్రస్తుతం యుద్ధం ఆగినప్పటికీ మళ్లీ జరగబోదన్న భయాలు మాత్రం పోలేదు. ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య క్షిపణులు లాంటి మాటలు పేలుతున్నాయి. వీటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా ఆజ్యం పోస్తున్నారు. తాజాగా మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ ఇచ్చిన సమాధానం చూస్తే పశ్చిమాసియా కూల్ గా లేదని అర్థమవుతోంది. అవసరమైతే ఇరాన్ పై మరోసారి దాడికి వెనుకాడేది లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. If the intelligence reports conclude that Iran can enrich uranium to a level that concerns you, would you consider bombing the country again? Without question, absolutely. Uranium to a level that concerns you, would you consider bombing the country? Sure. పశ్చిమాసియాలో ప్రస్తుతం యుద్ధం ఆగినప్పటికీ మళ్లీ జరగబోతున్న భయాలు మాత్రం పోలేదు. ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య క్షిపణులు లాంటి మాటలు పేలుతున్నాయి. వీటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా ఆజ్యం పోస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిందని చెప్పేసి కొంచెం ప్రకటన చేసుకున్న తర్వాత రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కొంత ఉద్రిక్తత తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి అంతా అనుకుంటున్న తరుణంలో మరోవైపు ఇరాన్ కూడా అదే స్థాయిలో రెచ్చగొడుతూ ఒకవైపు ఇజ్రాయెల్ ని ఎవరు టచ్ చేయాలనుకున్నాము, మేము ఇజ్రాయెల్ ని విధ్వంసం చేయగలిగాము, అమెరికాకు చింపపెట్టు లాంటి సమాధానం చెప్పామని చెప్పేసి ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖొమైనీ ప్రకటనలు చేస్తుండడంతో కూడా ఒకవైపు రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. మరోవైపు అమెరికా ప్రయోగించినటువంటి B-2 బాంబర్లు ఇరాన్ లో ఉన్నటువంటి అణ్వాయుధ తయారీ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయలేదనే ఒక వార్తలు అయితే బయటకు ప్రచారం అవుతుంది. మేము పూర్తిగానే ముందుగానే సంసిద్ధమయ్యాము, వాటిని అక్కడి నుంచి తరలించామని చెప్పేసి ఇరాన్ చేస్తున్న ప్రకటనల పట్ల అమెరికా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇరాన్ కనుక అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నం చేస్తే మళ్లీ దాడులు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన చేశాడు. ఇరాన్ కనుక వెనక్కి తగ్గకపోతే అణ్వాయుధాల విషయంలో మళ్లీ దాడులకు వెనకాడబోమని చెప్పేసి ఆయన చేస్తున్న ప్రకటనలు కూడా మరోసారి ఇరు దేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పి అంతా భావిస్తున్నారు. ఇరాన్ ఇప్పటికే సంయమనం పాటించి తన అణు కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలి, అంతర్జాతీయ అణు ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించాలి, అమెరికాతో అణు విషయంలో చర్చలు చేసుకోవాలని చెప్పేసి కూడా పదే పదే ఇరాన్ ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ట్రంప్ ఈ ఇంటర్వ్యూలోనే ఇరాన్ కనుక మరోసారి అణ్వాయుధాల విషయానికైతే ముందుకు వెళ్లాలనుకుంటే కనుక ఖచ్చితంగా మేము మళ్లీ దాడులు చేస్తామని ఆయన చేస్తున్న ప్రకటన కూడా మరోసారి రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పి అంతా అనుకుంటున్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అనేది కూడా కొంత ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవైపు ఫ్యూయల్, ఒకవైపు పెట్రోలియం లాంటి ఇంధనాలకు సంబంధించిన విషయంలో ధరలు పెరుగుతాయని చెప్పేసి అంతా భావించారు. హర్ముజ్ జలసంధి లాంటి దాన్ని ఇరాన్ మూసివేస్తే దాని పరిణామాలు ఒకవైపు ఇటు ఈస్ట్ ఏషియాకు సంబంధించిన దేశాలపైన బాగా పడుతుందని చెప్పేసి అంతా ఆందోళన చెందుతున్న క్రమంలోనే ఇరు దేశాలు కాల్పుల విరమణకు పాల్పడి దాడులకు విరమించుకొని శాంతి ఒప్పందం రావడం కూడా కొంత అందరూ కూడా గమనిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కొంత ఇనిషియేషన్ తీసుకొని రెండు దేశాలని సద్దుమణుగు చేయడంలో కొంత విజయం సాధించారని చెప్పేసి కూడా అంతా అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ట్రంప్ ఇలా మాట్లాడడం రానున్న రోజుల్లో దేనికి సంకేతంగా అవుతుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ వారికి సంబంధించినటువంటి సైనిక పరమైనటువంటి ఎయిర్ బేసెస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన విషయంలో మన ఖతార్ లో కావచ్చు, ఇరాక్ లో కావచ్చు, ఇరాన్ దాడి చేసిన తర్వాత అమెరికా కొంత సంయమనం పాటించి కాల్పుల విరమణను తగ్గించుకొని రెండు దేశాలను కూడా సంయమనంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలని చెప్పి సూచించినంత కూడా రెండు దేశాలు తమ ఒకవైపు మిజైల్స్ కావచ్చు, మరోవైపు ఎయిర్ సంబంధించినటువంటి స్ట్రైక్స్ కూడా రెండు నిలువరించుకొని ప్రశాంతంగా ఉంటున్న తరంలో ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని చెప్పేసి అంతా అనుకుంటున్నారు. సోని, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. Would you consider bombing the country again? Without question, absolutely.
ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధ్యక్ష పదవిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. అధ్యక్ష పదవి కత్తి మీద సాము లాంటిదని చెప్పుకొచ్చారు. కార్ రేసింగ్, బుల్ రైడింగ్ లతో అధ్యక్ష పదవిని పోల్చారు. ఇక్కడ కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు ఆయన. తనకు ముందే ఎవరైనా అధ్యక్ష పదవి గురించి చెప్పి ఉంటే రేసులోనే ఉండేవాడిని కాదన్నారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.